ఇరాన్ రాజధాని తెహ్రాన్ ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు మీకు ఎటు చూసినా కూడా అగ్ని జ్వాలలండి. ఎందుకు అంటే అమెరికా వాళ్ళు ఇరాన్ యొక్క ఆయిల్ డిపోస్ మీద అంటే చెయ్యరాని ఒక నేరాన్ని అమెరికా చేసింది. ఇది ఎంత పెద్ద తప్పు భవిష్యత్తులో మీరు చూస్తారు. సో ఇప్పుడు ఈ ఆయిల్ డిపోస్ అంతా తగలబడిపోవడంతో ఒక మేజర్ క్రైసిస్, గ్లోబల్ క్రైసిస్ వైపు ప్రపంచం వెళుతుంది. అంటే మీరు గమనించాల్సిన విషయము అమెరికా యొక్క ఎక్సలేషన్ మెల్లమెల్లగా ఇది ఒక భారీ యుద్ధముగా మారాలి. ఇప్పటి వరకు అమెరికా ఎంబసీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ CIA హెడ్ క్వార్టర్స్ మిడిల్ ఈస్ట్లో, వీటి మీద ఇరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారు. కానీ ఇది సరిపోదండి, అమెరికా వాడు ఇంకా రెచ్చగొడుతున్నాడు. సో మీకు ఏం జరుగుతుంది అంటే ఇరాన్లో ఉండే వాటర్ ప్లాంట్స్, అంటే దీన్నే డీసాలినేటెడ్ ప్లాంట్స్ అని అంటారు. అంటే ప్రాసెస్ని డీసాలినేషన్ అంటారు. సముద్రము నీరు దానిని పైపుల ద్వారా ఈ ప్లాంట్స్ దాకా తీసుకువచ్చి ఇక్కడ దీన్ని త్రాగునీరుగా మార్చడం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని మాట్లాడుతున్నాం. ఇందులో దుబాయ్ అనబడే ఒక నగరం ఎంత పెద్దదండి. ఇక్కడ ఇన్ని లక్షల మంది నీరు లేకుండా ఎలా నివసించగలరు? ఎడారి కదండి. ఎడారి ప్రాంతాలలో నీరు ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ సముద్రము నీరుని డీసాలినేటెడ్ ప్రాసెస్లో వీళ్ళు శుద్ధి చేసి డ్రింకింగ్ వాటర్గా తయారు చేస్తారు. కాబట్టే ఇన్ని లక్షల మంది, ఇప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో 80 లక్షల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నట్టుగా డేటా. మరి వీళ్ళందరూ ఇన్ని లక్షల మంది ఎడారి ప్రాంతాలలో ఎలా నివసిస్తారు? ఈ డీసాలినేటెడ్ వాటర్ దీనివల్లే జరుగుతుందంట. సో ఇప్పుడు అమెరికా వాడు బాగా ఆలోచించాడు, ఇలా కాదు, ఆయిల్ డిపోల కన్నా ఈ వాటర్ ప్లాంట్స్ మీద దాడులు చేసాము అనుకోండి, ఇంకా కూడా యుద్ధము పెరుగుతుంది. ఎటువంటి కారణము లేకుండా ఇరాన్ వాళ్ళు అంత పెద్ద తప్పులు ఏం చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. కావాలనేసే అమెరికా వాడు ఈ పని చేసి ట్రంప్ గారు ఒక మెసేజ్ పెట్టి సిగ్గుపడాలండి. అసలు ఇలాంటి ఒక నాయకుడిని అమెరికా ప్రజలు ఎలా ఎంచుకున్నారు? మహాదారుణం. ఇందులో అతను ఏం మాట్లాడతాడు అంటే ఇరాన్ వాళ్ళు మాకు లొంగిపోయారు, అందువల్లే మిడిల్ ఈస్ట్ మిత్రులు వీళ్ళందరికీ సారీ చెప్తున్నారు, అయ్యో తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి. ఏంటి, మా దాడులు ఎంతలా ఉన్నాయి అంటే భయపడిపోయి మిడిల్ ఈస్ట్ పార్ట్నర్స్కి సారీ చెప్తున్నారు. మిడిల్ ఈస్ట్ పార్ట్నర్స్ ఏమో ట్రంప్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఇరాన్ని ఇలాగా మాకు తల వంచేలా చేయగలిగారు, వాళ్ళు వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారని వాళ్ళు ఆనందపడుతున్నారు. పచ్చి అబద్ధాలండి. ఇతను రాసిన ఒక లైను కూడా నిజము లేదు. అలాంటిది ఎలా చెప్పగలడు? ఇతనికి అర్థం కావాలి. కానీ ఇతను ఆడుతున్న, అంటే ఇది వన్ వే ట్రాఫిక్ అండి. అమెరికా ముందుకు వెళ్ళిపోయింది, ఇప్పుడు తిరిగి రాని లోకానికి వెళ్ళే పరిస్థితి. వీళ్ళు వెనక్కి తిరిగి రాలేరండి, ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. ఈ 40 గ్రామాలకు త్రాగునీరు లేకుండా చేసిన అమెరికా, ఇది చాలా కాస్ట్లీ తప్పండి. దీనికి గ్రేవ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అమెరికా తన చరిత్రలో ఊహించని కాన్సిక్వెన్సెస్ను చూడబోతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అండి, ఇరాన్కి రష్యా వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో బ్యాకింగ్ ఇస్తున్నారండి. ఎవరికి తెలియడం లేదు. వరుస పెట్టి ఆయుధాలు, అంటే ఇరాన్ వద్ద ఉన్న ఆయుధాలు చాలు అమెరికాను కొట్టడానికి. అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళిద్దరినీ కొట్టడానికి ఇరాన్ వద్ద ఉన్న ఆయుధాలు చాలు. ఎందుకు అంటే 300 మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ప్రపంచంలో అత్యుత్తమమైన ADS అని చెప్పి అమెరికా చెప్పుకుంటుంది. థాడ్ అంటారు, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. సో మనకు అమ్మాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు. మనము థాడ్ వద్దు అని చెప్పి S-400 కొన్నాం. సో S-400 ఇవాళ దాకా చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. కానీ ఇరాన్ యొక్క మిసైళ్ల దాడులకు థాడ్ పూర్తిగా ధ్వంసమైంది. అంటే అమెరికా వాడి యొక్క ADS అనేది ఇరాన్ ముందు ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత ఒక దారుణమైన సిచ్యువేషన్ అంటే
మిమ్మల్ని కాపాడడానికే నేను ఇరాన్పై యుద్ధము చేస్తున్నాను అని మిడిల్ ఈస్ట్ దేశాలను వీళ్ళు నమ్మిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలకేమో అర్థం కావడం లేదు. మీకు ఇరాన్ వైపు నుంచి వందల మిజైళ్ళు, డ్రోన్లు మా మీద పడుతున్నాయి, అమెరికా వాడు ఆపడం లేదు, అడిగితే మీకోసరమే నేను ఇరాన్పై యుద్ధము చేస్తున్నానని చెప్తున్నాడు. మేము ఎక్కడ అడిగాము? వెళ్ళి యుద్ధము చెయ్యరమే అడిగేమా? లేదు కదా. మరి మా భూభాగాలను, మా ఎయిర్ బేస్లను వాడుకొని ఇరాన్ మీద దాడులు చేస్తే, వాళ్ళేమో మాపై దాడులు చేస్తే వీడు పారిపోతున్నాడేంటి? విమానాలు తీసుకొని ఎక్కడెక్కడికో పారిపోతున్నాడు. మళ్ళీ సడన్గా ఇరాన్ మీద దాడులు, మళ్ళీ ఎగిరిపోవడం. సో ఈ తీరు చూస్తే నష్టము ఎవరికండి? ఒకవైపు ఇరాన్కి తీరని నష్టం. మీకు అక్కడ ఆయిల్ డిపోస్ అంతా తగలబడిపోయాయి, వాళ్ళ తాగునీరు సరఫరాను కూడా ఆపేశారు. మరి ఇదే పని ఇవాళ ఇరాన్ చేస్తే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖతార్ అనబడే దేశము 90% ఈ డీసాలినేషన్ వాటర్నే వాడతారండి. 90% తాగడానికి నీరు ఉండదు. మా మిత్రుడు ఒక ఆయన ఉండేవారు, సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశారు. ఆయన మంచినీరు అనేది తాగరండి. ఈ కూల్ డ్రింక్ అంటే అందులోనూ నీరే కదా. సో కాబట్టి ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు కూల్ డ్రింక్ పెట్టుకుంటాడు. ఇక్కడ భారత్కు వచ్చినప్పుడు కూడా 2-3 సార్లు ట్రావెల్ చేశాం. అతను ఎప్పుడు తన దగ్గర కూల్ డ్రింక్ బాటిల్స్ పెట్టుకుంటాడు. తరువాత తీవ్రమైన అనారోగ్యము, ఇవాళ అతని పరిస్థితి మనం చెప్పడానికి లేదండి, బెడ్ రిడన్ అయిపోయి ఉన్నాడు. సివియర్ కూల్ డ్రింక్స్ తాగడం వలన సివియర్గా డ్యామేజ్ అయిపోయి, లివర్, కిడ్నీస్ అంతా డ్యామేజ్ అయిపోయి. కానీ ఇక్కడ ఏంటి, వేరే మార్గము లేదండి. మీకు పెట్రోల్, డీజిల్ కన్నా మంచినీరు కాస్ట్లీగా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు అక్కడ నీరు లేదు అనుకోండి, ఈ చెప్తున్నాం కదా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటున్నాను చూసారా, 6 దేశాలు వీళ్ళు టోటల్గా ఈ సముద్రం నీరునే నమ్ముకొని బతుకుతారండి. సముద్రం నీరు వీళ్ళ ప్లాంట్కి రావడము, మీకు డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ అవ్వడం, ఈ శుద్ధి చేయడం, దీని మీదే ఆధారపడతారు. ఖతార్ 90% అంటే సౌదీ అరేబియా 70% ఈ వాటర్ మీదే ఆధారపడి ఉంటుంది. కువైత్ అయితే 85%. చూడండి, వీళ్ళకి మామూలుగా కొళాయి తెరిస్తే నీళ్లు రావండి, అక్కడ మీకు శుద్ధి జరగాలి. పెద్ద పెద్ద ప్లాంట్లు ఉంటాయి, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మీకు రాక్షస మిషన్స్ అంతంత పెద్దవి వాడతారు. ఇప్పుడు ఇరాన్, అమెరికా మా మీద ఇలా దాడులు చేసింది కదా, మా వాటర్ ప్లాంట్స్ మీద దాడులు చేశారు కదా. కాబట్టి మేము కూడా అమెరికా యొక్క పార్ట్నర్స్ని ఎవరినైతే వీళ్ళు అంటున్నారో వాటి మీద దాడులు చేస్తే, ఎందుకు చేస్తారండి? అమెరికా వాడు ఈ దేశాల నుంచే వాడి యొక్క అటాక్స్ చేస్తున్నాడు. అంటే నేను సేఫ్గా ఉన్నాను, మా అమెరికా సేఫ్గా ఉంది అని ఈ దేశాలనంతా కూడా బలి పశువులు చేయడం, ఇదే వీడి ప్లాన్. దాని ప్రకారము ఖతార్ మీద నుంచి వీడి యొక్క F-35 విమానాలు ఎగురుతున్నాయి. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు? ఖతార్ యొక్క వాటర్ ప్లాంట్ మీద దాడులు చేస్తారు. పూర్తిగా ధ్వంసం అయిపోయింది. 80 లక్షల మంది మన భారతీయులు, ఇమాజిన్ ఫ్రెండ్స్, తాగడానికి నీరు లేకుండా, తినడానికి ఆహారము లేకుండా ఈ దేశాలలో నివసిస్తే పరిస్థితి ఏంటండి? మీకు ఎండాకాలము, మీకు అక్కడ తాగడానికి నీరు లేకపోతే జీవితము ఎంత దుర్భరంగా ఉంటుంది. ఇదేనండి అమెరికా వాడి ప్లాన్. వీళ్ళందరూ కూడా ఎటువంటి సదుపాయాలు లేకుండా అక్కడ సర్వైవ్ అవ్వడమే కష్టం. ఈ దేశాలలో మీరు బతకలేరు. మీరంతా భారత్ వెళ్ళిపోండి, చైనా వెళ్ళిపోండి, యూరోప్ వెళ్ళిపోండి, టోటల్గా ఎడారిగా మిగిలిపోతుంది. అక్కడ ఆయిల్ ప్లాంట్స్ ఉండవు, వాటర్ ప్లాంట్స్ ఉండవు, ఎవరు బతకలేరు. ఇప్పుడు ఈ ప్రాంతాలంతా అమెరికా సొంతము. ఇది చెప్పడానికే వాడు ఇన్ని చేస్తున్నారు. మరి ఈ మట్టి బుర్రలకు అర్థమవుతుందా? నిన్న కూడా మాట్లాడాం, అమెరికా మీద తిరగబడుతున్నామన్నారు, కానీ వీళ్ళు హెల్ప్లెస్గా ఉన్నారు. సో వీళ్ళు ఏం చేయాలి? కలిసికట్టుగా రష్యాను ఇన్వైట్ చేసి వాళ్ళను కలుపుకొని అమెరికా మీద దాడులు చేస్తేనే ఈ దేశాలు బతుకుతారండి. ఇంకా కూడా పెట్రోడాలర్, ఇంకా కూడా అమెరికా ఎక్కడో మమ్మల్ని సేవ్ చేస్తుందంటే టోటల్గా షేవ్ చేసి ఈ దేశాలనే లేకుండా చేస్తారు. అదైతే జరుగుతుంది. మరి ఇప్పుడైనా వీళ్ళు మేలుకొని పుతిన్ గారి సహాయం అడుగుతారా? లేకపోతే ఇది ఒక టోటల్ డిస్ట్రక్షన్ అండి. అదే అమెరికా వాడి ప్లాన్. మరి మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నారా? మీకు ఇదే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.